హరే కృష్ణ. నా ఒక చిన్న ప్రయత్నం అండి. కటోరీ బ్లౌజ్ ఎలా కత్తిరించాలో చూపిస్తున్నానండి. స్క్రీన్ పైన నడుస్తున్న వీడియోలతో నేను షార్ట్స్ చేశానండి. షార్ట్స్ కూడా చూడండి. ఇప్పుడు బ్యాక్ లెంత్ కొలుస్తాం. బ్యాక్ లెంత్ 13.5. ఒక ఇంచ్ ఎక్స్ట్రా 14. కింద మీద మార్జిన్ ఇప్పుడు చేతు కొలుద్దామండి. పావుదొక్క 7. పావుదొక్క 7లో పౌన ఇంచ్ తక్కువ చేశాను. కరెక్ట్, క్లియర్. పౌన ఇంచ్ తక్కువైంది, క్లియర్ కదా. నేను ఇది కావాలని చేశానండి, మీకు ఇంకా అర్థం కావాలని. 6 ఇంచులు ఇక్కడ కూడా 6 ఇంచులు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు మంచిగా అర్థమైంది కావచ్చు, అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ కొలుద్దాం. ప్రతి ఒక్కదానికి కొలతలు ఉన్నాయండి. మా బ్లౌజ్ ఉన్నప్పుడు దాని వెంబట కొలతలు కూడా ఉన్నాయి మన ప్రతిదానికి. మనం ఎప్పుడు కూడా అందాజుతో పెట్టకండి, ఎంత ఉన్నా అంతే పెట్టాలి. మనం ఎలా అయితే రౌండ్ కత్తిస్తామో అలానే రావాలి రౌండ్. ఇక్కడ దాకానే మార్కింగ్ వేసి, మనం ఎక్కడ దాకా మార్కింగ్ ఉందో అక్కడ దాకానే రౌండ్ మార్కింగ్ వేసుకోవాలి. చూడండి, మనం ఎట్లా కత్తిస్తాం రౌండ్, ఈ కత్తిరించిన వాళ్ళు కూడా అలాగనే రౌండ్ తీస్తారు. చూడండి ఎట్లా కనిపిస్తుంది రౌండ్. గుంజిన తర్వాత, లాగిన తర్వాత ఎలా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మనం చూడండి, ఆర్మోల్ డౌన్ కూడా ఎక్క తక్కువ కాలేదు, ఒక్క సూది కూడా ఫరక్ కాలేదండి. ఇది ఒకసారి మీకు మార్కింగ్ వేసి చూపిస్తాను. ఇంకోసారి స్టిచ్చింగ్ మార్కింగ్ అది చూడండి, ఒక్క సూది కూడా ఫరక్ కాదు. ఇప్పుడు బ్యాక్ కొలుద్దాం. పావుదొక్క 7 అయితే 7 పెడదాం మనం. పావు ఇంచు నెక్ స్టిచ్చింగ్లో పోతుందండి అది. ఇంకోసారి కొలుద్దాం. మొత్తం బ్లౌజ్ కటింగ్ అంతా ఇక్కడనే ఉందండి, ఇక్కడ నుంచే స్టార్ట్. మనం ఇది సరిగా చేసినామంటే అన్నీ సరిగా కూర్చుంటాయి. కానీ ఇది ఒక్కటే మనకు ప్రాబ్లం. అది షోల్డర్ అచ్చుడు, షోల్డర్ ఎట్లా తీయాలి, ఇది సరిగా ఉంటే షోల్డర్ అన్నీ సరిగ్గా వస్తాయండి. భుజాలు జారవు, చంకలల్లో కుచ్చులు రావు, వెనక కుచ్చులు రావు. ఇది సరిగా ఉండాలి. ఇదిగోనండి పావుదొక్క 7. నా చేతి లూజింగ్ ఎంత ఉందో అంత పావుదొక్క 7. చూడు, -1.5 ఇంచ్ ఈజ్ ఈక్వల్ టు
చేంజ్. ఐదున్నర షోల్డరు, చక్కగా గీదకూడదాం. చూడండి 6 ఇంచులు, చూడండి ఇక్కడ రాశాను కూడా 6 ఇంచులు. ఆ 2 ఇంచుల మధ్యలో 3 ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకున్నాం. ఇంకోసారి కూడా చూడండి, పావుదక్క 7 ఉంది. చేతి లూజింగ్, ఇది చేతి లూజింగ్ మనం ఇట్లా కొలవాలి. ఇట్లా పోనాచి తక్కువ వేసి ఇట్లా కొలవాలి. ఇదే మనకు బండ గుర్తు అండి. ఇందులో ఈ బండ గుర్తు పెట్టారనుకోండి, బ్లౌజ్లో ఏ ప్రాబ్లం రాదు మీకు. ఇక్కడ లూజ్ ఉంటేనే కదా మీకు వెనక కుచ్చులు వచ్చేటి. ఇది సరిగా కూర్చున్నా అక్కడ కుచ్చులే రావండి. ఇది సరిగా కూర్చుంటారంటే చేతి సరిగా కత్తిరియాల. చేతులు రౌండింగ్, దీన్ని ఆర్మోల్ రౌండింగ్ సేమ్ అయినాయి అనుకో, కుక్కలు వచ్చే సవాలే రాదండి. చున్నులు రానే రావు. చూడండి, ఒక్క సూత్ కూడా ఫరక్ లేదు. చేతులు లూజ్ ఉంటే, సంకలు లూజ్ ఉంటేనే పుగ్గలు వస్తాయి కదండి. ఇప్పుడు వెనకది కొలుద్దాం మనం. పదిహేడున్నర సగం. చూడండి, మనం అన్నీ కొలుస్తున్నాము. 17.5 సగం, పావుదక్క 9, అన్ని భాగాలు కొలుచుకుంటూ పెడుతున్నాం. ఇంకా లూజ్ టైట్ అయ్యేది ప్రసక్తే లేదండి. మనం ఎక్కడ కూడా అందాజుతో పెడతలేము. 31.5లో 4వ భాగం 8 ఇంచులకు ఒక్క సూత్ తక్కువ వస్తుందండి. చూడండి, ఒక్క సూత్ తక్కువ. ఇవ్వనండి, దీంట్లో డాట్ లేదండి. 1.5 మార్జిన్, ఇలా కూడా 1.5 సైడ్ మార్జిన్. చూడండి ఎంత మంచి లైన్. మనకు ఆల్టర్ వచ్చేది ఉంటే ఇక్కడ ఏర్పడుతుంది. ఈ 3 లైన్లు కలిసినాయి అనుకో, నీకు ఆల్టర్ అనేది రానే రాదు. బ్లౌజ్లో 99% ఆల్టరేషన్ రాదండి మనకి కటింగ్లో చేస్తే. సరేనండి, ఇది క్లియర్ అయింది. ఇప్పుడు ఈ బ్యాక్ తెచ్చుకుందాం. చూడండి, ఇక్కడ ఒక మార్కింగ్ మర్చిపోయానండి నేను. చూడండి షేప్ ఎట్లా వచ్చింది, బ్యాక్ గల్లా షేప్. ఇప్పుడు తెచ్చుకుందాం. ఈ సైడ్ 3 లైన్లు కలిసినాయంటే 100% క్లారిటీ చెప్పవచ్చు మనకు కటింగ్ సరిగా ఉందని. ఆర్మోల్ కింది మార్జిన్, గల్ల కింది మార్జిన్, నడుము మార్జిన్ 3 లైన్లు కలిసినాయంటే గ్యారంటీగా చెప్పవచ్చు మనకు బ్లౌజ్లో ఆల్టరేషన్ రాదని. ఇక్కడ గల్లా లూజ్ ఉందని టక్స్ పెట్టారండి. ఇప్పుడు మనం దాంతో కత్తిరేయాలి.
ఇలా 9:30 ఉంది. కానీ మన చెస్ట్ హిసాబ్ లెక్కతోని 9:10కి ఆర్మల్ అపెక్స్ డాట్ వస్తుందండి. అపెక్స్ డాట్ 9:10 చూడండి. 3:15 ఒక్క సుత్తు. ఇప్పుడు ఎంత వచ్చింది? 1:30 వచ్చిందండి. అది ఇక్కడ ఎక్క తక్కువైంది చూడండి. ఒక్క సూది కూడా మిస్టేక్ చేయొద్దండి. మిస్టేక్ చేస్తే ఇట్లా ఏళ్ళనే ఏరిపోయా తెలిసిపోతుంది. ఇంతకుముందు వీడియోలలో ఒక్క దగ్గర కూడా డబల్ మార్కింగ్ అనేది లేదు మన దగ్గర. ఇది నేను కావాలని చేస్తున్నా, మీకు తెలియాలని. ఎక్కడైనా మాకు మిస్టేక్ అయితే ఇలా తెలుస్తుందని, కటింగ్ చేయగానే తెలుస్తుంది మనకు. అది చూడు 3:1.6. ఇది ధ్యానం పెట్టండి. బాగా గుర్తుంచుకో విషయం ఇది. చూడండి, మన చెస్ట్ ఇలా కూర్చుంటుందండి. మనకు కత్తిచ్చిన బ్లౌజ్కి చెస్ట్ ఇలా కూర్చుంటుంది. దీని తర్వాతనే మనకు బెల్ట్ వస్తుంది. యోగ్ పట్టి బెల్ట్ అంటారు. నేను కప్సులు నాటికి తీసుకొచ్చి పెట్టి చూపిస్తుంటే మనం ఇప్పుడు బెల్ట్గా తీస్తామండి. యోగ్ పట్టి బెల్టు 1:30. మనం బ్యాగ్ తక్కువ చేసామండి. అందులో 1 ఇంచు మార్జిన్ అండి. ఇది మొత్తం 2:15. కమ్మరు నడుము 31.5. 31.5కు 4వ భాగము 8 ఇంచులకు 1 సూత్ తక్కువ. ఇదిగోండి 1:30 మార్జిన్. ఇక్కడ 2:15. మనం 1:30 తక్కువ వేసాము కదండి. 1 ఇంచ్ ఎక్కువ కలుపుకోవాలా. 2:15. ఇక్కడ 3 ముందర సైడ్ 3 సైడ్లో 2:15. ఇప్పుడు మనం ఫ్రంట్ కత్తిరిద్దాం. ఇక్కడ 1/2 ఇంచు మార్జిన్ పెట్టాలండి. అప్పుడప్పుడు ఫ్రంట్ బ్యాక్ల తేడా ఉంటుందండి. ఫ్రంట్ బ్యాక్లో తేడా వస్తుంది. అప్పుడు మనం దీనికి అడ్జస్ట్ చేసుకోవడానికి సేఫ్టీగా ఉంచుకున్న మార్జిన్ అండి అది 1/2 ఇంచు. ముందర లైన్ నుంచి మనం షోల్డర్ లైన్ కలిపేసినాం చూడండి. ఒకటిన్నరకు ఫోల్డ్ చేస్తున్నానండి. ఇక్కడ ఒక మార్కింగ్ మర్చిపోయాను. 5:30. ఇక్కడ కూడా మార్కింగ్ కావాలండి మనకు. అది 5:30. ఇప్పుడు ఇదే లైన్ మీద ఈ లైన్ కలపాలండి. 1:30 ఫోల్డ్ చేస్తున్నానండి చూడండి. మళ్ళీ ఒకసారి 1:30. కన్ఫ్యూజ్ కావద్దని ఈ లైన్ టు లైన్ కలిపేశాను. ఈ గీతకు ఆ గీతకు కలిపేశాను. ఇప్పుడు మనం ముంగటి గల్లది
మార్కింగ్ ఎక్కడి నుంచి కటోరీ జాయింట్ అవుతుందో అక్కడిది మార్కింగ్ తీసుకుందామండి. ముంగట కటోరీ ఎక్కడి నుంచి జాయింట్ అవుతుంది ఇంత మనకు కుట్టు మార్జిన్ పోతుందండి. అది ఇది కుట్టు. ఇప్పుడు మనం కటోరీ నుండి జాయింట్ నుంచి ఆర్మోల్ రౌండ్ పావు దక్క 7 ఉందండి. ఇప్పుడు ఇది పావించి ఎక్కువ కావాలి, ఎందుకంటే గల్లల స్టిచ్చింగ్ మార్జిన్ పోతుంది. 7 ఇంచులు అంటే ఫ్రంట్ బ్యాక్ ఇది సరిగ్గా ఉంది. ఇప్పుడు కత్తిరించుకోవచ్చు. కత్తిరించేసుకుందాం. ఒకటిన్నర మార్జిన్ సైడ్ది ఇక్కడ ముంగట కట్ట తీసేసుకుందామండి. ఫ్రంట్ తక్కువ ఉంటుంది కదా, బ్యాక్ అంటే అది తీసేసుకుందాం. ఇప్పుడు మనం బ్యాక్ ఆర్మోల్ రౌండ్, ఫ్రంట్ ఆర్మోల్ రౌండ్ తీద్దాం. ఇది ఇంత ఎక్కువైందండి, ఇంత తీసేయాలి. ఈ భాగం వల్లనే కదా ముంగట కుచ్చులు వస్తాయండి. 4 టక్స్ డాట్లు అయితే మనం మధ్యలో ఆర్మోల్ డాట్ పెడతామండి, అందులో అది అడ్జస్ట్ అయిపోతుంది. కానీ ఇందులో డాట్ రాదు, అందుకోసం మనం అయితే పైనుంచి తీసేస్తాం. కుచ్చు రాకుండా ఇంకా ఆర్మోల్ రౌండింగ్ కూడా సరిగా కూర్చుంటాయి, టైట్ కూర్చుంటాయి. ఆర్మోల్ టైట్ కూర్చున్నాం కాడ పుక్కలు రావండి, చున్లు రావు. ఫ్రంట్ బ్యాక్ ఆర్మోల్ టైట్ కూర్చుండాల. బ్లౌజ్ లోపల ఆర్మోల్ మిన్నే గేమ్ ఉంటుంది, మొత్తం గేమ్ ఆర్మోల్ చేతుల లోపలనే. చూడండి, మనం పట్టి కత్తిరించాం కదా, దాంట్లో ఇది సెంటరు. అక్కడ మార్జిన్ ఇక్కడ మార్జిన్ పోతుంది, దీని మార్జిన్ ఇంత పోతుంది, దీని మార్జిన్ ఇక్కడ పోతుంది, మధ్యలో స్టిచ్చింగ్ వస్తుంది. పోనాచి ఎక్స్ట్రా ఉంటుందండి. అది ఇంత అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ మీద కటోరీ మార్కింగ్ చేసుకుందామండి. ఇది ఓకే, క్లియర్ ఎంత ఉందంతా. ఇక్కడ కూడా కొలత బ్లౌజ్కి ఎంత ఉందో అంతా జిరాక్స్ చేసడమే అండి. ఇది ఎంత అంతే పెట్టరు, అంతే, ఇంకేం లేదు. మనకు మార్జిన్ యాడ్ చేసుకుని పెట్టేసేయాలి. చూడండి ఇంత మార్జిన్ పోతుంది. ఇక్కడ కుట్టు మార్జిన్ ఇది ఇక్కడ. ఇప్పుడు కింది మార్కింగ్ నుంచి మార్కింగ్ వేస్తున్నాను. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది. దీన్ని ఇప్పుడు కత్తిరించేసుకుందాం. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. కటింగ్ చేసేటప్పుడు కటింగ్ కూడా ఫినిషింగ్ ఉండాలండి. ఇప్పుడు ఫస్ట్ మనం చేతులు కత్తించుకుందాము. చేతి పొడి ముందు చేతి పొడి కొలుసుకుందాం. మరి చేతుల్లోనే ఉంది, మొత్తం గేమ్ అంతా చేతుల్లోనే ఉందండి. చేతులు సరిగా కత్తించుకుని నేర్చుకోవాలి అంతే. చేతులు ఆర్మోలు పాదక 7,
చేతులు ఆర్మోలు సరిగా కూర్చున్నాక ఎక్కడ మీకు కుచ్చులు రావండి. ఇదే నేను చెప్పేది ముఖ్యంగా. పాదొక్క ఇంటిలో సగం 3:30కు ఒక్క సూట్ తక్కువ ఉంటుందండి. అది గీత గుర్తేసుకుందాం. చేతులు లూజ్ ఉంటేనే పుగ్గలు వస్తాయండి. చేతులు లూజ్, ఆర్మోల్ లూజ్ లేకుంటే పుగ్గలు రావు. మోరి ఇంత పెట్టేసాం. 1.5 మార్జిన్ అయినా ఒకసారి టేప్తో చెక్ చేస్తానండి మీకోసం. ఫ్రంట్ పెట్టి మనం ఫ్రంట్ కత్తిరిస్తాం కదా, ఫ్రంట్ షేప్, ఈ షేప్, ఆ షేప్ రెండు సేమ్ ఉండాలి. ఎందుకంటే నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి జల్దీ తొందరగా కత్తెర చేతికి వచ్చేస్తుంది నాకు. ఇప్పుడు మీకు చూస్తున్నానని మార్కింగ్ వేస్తున్నానండి నేను. నేను 15-20 నిమిషాల లోపల బ్లౌజ్ కటింగ్ చేసేస్తానండి మొత్తం. 20 నిమిషాల లోపల బ్లౌజ్ కటింగ్ అయిపోతుంది. మీకు చూపిస్తున్నాను కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది. అంటే ఈ కటింగ్ లోపల నేను 18-20 నిమిషాల లోపల నేను కటింగ్ చేసేస్తానండి. ఇప్పుడు మనం బ్యాక్ వేసి బ్యాక్ మార్కింగ్ బ్యాక్ రౌండింగ్తోనే చేతి రౌండింగ్ కూడా కలవాలి. 2 రౌండింగ్లు కలవాలి అక్కడ. ఎంత మంచిగా షేప్ వచ్చిందో చేతులది. ఫ్రంట్ బ్యాక్, ఇది మధ్యలో భాగం. చూడండి, ఆర్మోల్ రౌండ్, చేతి రౌండ్ ఒక్కంత ఉందా లేదా చూడండి. ఒక్క సూత్ కూడా ఫరక్ రాదండి. అది వస్తుందా? అలాగే బ్యాక్ కొద్దాం. ఎందుకంటే ఇది బ్యాక్ అండి, అందుకే మార్కింగ్ బ్యాక్ అని బి అని రాసి పెట్టాను. చూడండి, ఒక్క సూత్ కూడా ఫరక్ రాదండి. ఒక్క సూత్ కూడా ఫరక్ రాదు. చూడండి, ఇలా కూర్చోవాలి. అప్పుడు మీకు బ్లౌజ్లో ఏ ప్రాబ్లం రాదండి. ఇది 1.5 మార్జిన్. నేను 1.5 ఇంచ్ పెట్టుకుంటానండి. 4 ఇంచ్ సరిపోతుంది. అయినా నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాను, ఎప్పుడన్నా పెరుగుతుందని. 1.5 మీకు చూపించడానికి పెట్టాను. ఇప్పుడు ఈ లైన్తో ఆ లైన్ పైన పరవండి సరిగ్గా. ఓకే, క్లియర్. కొద్దిగా ముంగడు చెప్తున్నాం, ఎందుకంటే కెమెరా కనిపిస్తలేదు. అది లైన్ టు లైన్ కలిపేసాము. ఇప్పుడు మనం ఫ్రంట్ కూర్చుందామండి. చూడండి, ఫ్రంట్ కూడా కొలిచాను. ఇక్కడ 10 మార్కింగ్ వేస్తున్నాం.
ఇంకా మార్జిన్ చూడండి, ఇది మార్జిన్. ఇప్పుడు సంకటి నుంచి ఒక స్ట్రేట్ లైన్ గీసుకుందాం. అందులో సంఖ దగ్గర దాకానే గల్లా కూర్చుంటుంది. ఎప్పుడైనా చూడండి, బై ఛాన్స్ ఎప్పుడైనా బాడీ మెజర్ తీసుకున్నప్పుడు ఫ్రంట్ నెక్ తీసుకోలేదనుకో ఇలా కూడా పెట్టేయచ్చండి. సంఖ దగ్గర నుంచి ఫ్రంట్ రౌండ్. ఇక్కడ చూడండి, ఈ స్టిచ్చింగ్ మార్జిన్ చూసి మళ్ళీ ఇంకో వీడియోలో క్లియర్ చేస్తానండి మీకు. దీని గురించి ఒక కటోరీ అలాగే వేరేనే వీడియో చేస్తాను. ఎక్కడ వస్తుంది అక్కడ పోనీయండి. అది మనం అప్రోచ్ మార్కింగ్ వేసుకుందాం. దీంట్లో అప్రోచ్ డాట్ మార్కింగ్ 9:30 ఉందండి. అది మనం పాదక 11 పెట్టాము. బ్యాక్లో పాదక 11, పాదక 10, పదిన్నర అండి. ఇది పాదక 10, పాదక 10 చూడండి. ఒకసారి మంది పదిన్నర, క్రాస్ చేసాము. 10:30 ప్లస్ మార్జిన్ బస్ ఇలా. పాదక 10 ఇలానే బ్యాక్ కూడా కొలిచామండి. పాదక 10 మార్జిన్, బ్యాక్ కూడా ఇలా కొలిచాము, ఫ్రంట్ కూడా ఇలా కొలిచాము. నార్మల్ కింద ఫ్రంట్ కొలిచాము. ఇది గల్ల కింద ఇది కూడా కొలిచాము మనం. అది ఫ్రంట్లో బ్యాక్ లోపల. ఇప్పుడు ఫ్రంట్ లోపల కొలుస్తున్నాము. లూజ్ టైట్ అనేది రానే రాదండి. మనం అన్ని రెండు కొలుచుకుంటూ పెట్టాము కాబట్టి మనం లూజ్ టైట్ అనేది కూడా ప్రాబ్లం రాదు దీంట్లో. ఆల్రెడీ మనం అన్ని మెజర్లు చెక్ చేసుకుంటూనే కటింగ్ చేస్తున్నామండి. 3:30, పాదక 4 ఉంది. పావు నుంచి ఎక్స్ట్రా తీసుకుందాం. 4:15. ఇప్పుడు ఒక గీత కొట్టుకుందామండి. తొమ్మిదిన్నర ఉంది. మనం పాదక 10 పెడుతున్నాం. ఇప్పుడు ఉంది ముఖ్యమైన విషయం. ఇది ఎవరు చెప్పని విషయము. చూడండి, మేము బ్యాక్ కట్టించేటప్పుడే మేము మార్కింగ్ వేసి పెట్టాను చూడండి. ఇప్పుడు ఫ్రంట్లో కూడా వేసి పెడుతున్నాను చూడండి. ఇప్పుడు దీని మీద ధాన్యం పెట్టండి. మీరు మీ దృష్టి అంతా దీని మీద ఉండాలి. కట్ చేసేటప్పుడు చూడండి. కటోరీ కత్తిరించే ముందు మీ దృష్టి దీని మీద ఉండాలండి. చూడండి నేను ఎట్లా కత్తిరిస్తున్నాను కటోరీ. చూడండి, మనం ఒకటి తక్కువ కత్తిరించామండి. చూడండి, దీని పైన పెడుతున్నాను. ఇక్కడ దాకా వచ్చింది అది. ఇప్పుడు మనం అంతా పెంచాలి. అక్కడ
ఫ్రంట్తో మార్కింగ్ చేసుకున్నాం, ఫ్రంట్ ఎలా ఉందో అలా. ఇప్పుడు అది అంతే కట్ అవుతుందండి ఇక్కడ కింద. ఇప్పుడు మనం 4 ఇంచ్ మార్జిన్ పెట్టి కత్తిచ్చేసుకుందాం. త్రీ మార్జిన్ అండి అది. ముంగటి గల్లా కత్తిరిద్దాం. అక్కడ ఒక లైన్ పెట్టుకున్నాం, అక్కడ కొద్దిగా తీసుకుందాం. అది ఇప్పుడు కట్టూరు ఎంత ఉంది? 5.5 ఉంది. మనం ఇప్పుడు దీనికి 6 పెట్టుకుంటామండి. ఫస్ట్ మనం ఈ సెంటర్లో లైన్ కొట్టుకున్నాగా, సెంటర్తో ఇది మ్యాచ్ చేసుకుందాం. ఒక సైడ్తో కొద్దిగా ఎక్కువ పెరిగింది, కట్ చేసేద్దామండి. పాయింట్స్ కట్ ఎక్కువ ఉండద్దు, పాయింట్స్ ఓన్లీ పాయింట్స్ ఉండాలి. ఇది పాయింట్స్ ఎక్స్ట్రా ఉండే కట్ చేసామండి. ఇప్పుడు దాన్ని ఈ షేప్లో కలిపేసుకుందాం. షేప్లో వచ్చేసింది. అదే లైన్ మీద ఫోల్డ్ చేయాలండి. మనం సెంటర్ మార్కింగ్ చేసుకున్నాం చూడు, అదే లైన్ అపెక్స్ లైన్, దాని మీద ఫోల్డ్ చేయాలి. ఇది ఫోల్డ్ చేసి ఇప్పుడు మనకు ఎంత కావాలి? 6 ఇంచులు కావాలి. ఇది 5.5 ఉంది, కొంచెం తక్కువ. డాట్ మార్జిన్ తక్కువ వేస్తే ఈ సైజ్ పెరుగుతుందండి. 6 ఇంచులు సరిగా ఉంది. మార్కింగ్ వేసుకుందాం. వేసుకొని ఇది కత్తిచ్చేసుకుందాం. కత్తిచ్చే ముందు కింద బట్ట ఉంటుంది, బట్ట మీద ధ్యానం ఉండాలండి. దీనికి సగభాగం కట్టోది, సగభాగం కింద ఉంది. అట్లా చెట్టుకలు కొట్టుకున్నాం. చూడండి ఎట్లా వచ్చింది కట్టోది. చూడండి నేను మార్కింగ్ చెప్పాను కదండి, అదే ఒక సూజ్ కూడా ఫరక్ కాలేదు. నేను చెప్పాను మన ఇది కట్టర్ మీద ధ్యానం ఉంచాలని. తినవా నువ్వు? చూడండి ఒక సెంటీమీటర్ కూడా ఫరక్ లేదు, ఒక సూది కూడా ఫరక్ లేదండి. ఇంకోసారి మార్కింగ్ చాక్ వేసి చూపిస్తున్నానండి, మీకు కన్ఫ్యూజ్ కావద్దని, కనిపించాలి క్లియర్గా. కానీ చూడండి ఇక్కడ ఇంత మార్జిన్ తీసుకుందాం. ఇక్కడి కూడా కొలుద్దాం. చూడండి కొలిచి అక్కడ మార్కింగ్ వేసుకుందాం ఒకటి. ఇప్పుడు అంతే ఫోల్డ్ చేద్దాం. కింద ఉన్న కటోరీకి ఎంత ఫోల్డ్ ఉంది, దీన్ని కూడా అంతే ఫోల్డ్ చేద్దాం. చూడండి చూసారు కానీ ఏడు ఇంచులు
7 ఇంచులు కుచ్చు కొంగ, ఇది కొలుసుకుందాము. కటోరీ రౌండింగ్, ఫ్రంట్ రౌండింగ్, ఆగస్టు పెరిగిందండి. ఆ దశ కటింగ్ చేసేసుకుందాం. అయిపోయింది. ఇలా ఉండాలండి కటింగ్ అంటే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. మా ఈ చిన్న ప్రయత్నానికి మీరు సపోర్ట్ ఇస్తున్నందుకు. మళ్ళీ ఒకసారి ఫ్రంట్ చెక్ చేసుకుందాం. ఒక 10 మొత్తం కటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి రీచెకింగ్ చేసుకోవాలండి. అంటే ముంగటి గల్ల సరిగా కూర్చున్నది, వెనక గల్ల కూడా సరిగా కూర్చుంటుంది. ఎక్కడ ఆల్టరేషన్ అనేది రాదండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అన్ని మెజర్లు మనం చెక్ చేసుకున్నామండి.